దేశవ్యాప్తంగా 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. జమ్మూ కశ్మీర్లోని నగ్రోటాలో బీజేపీ జయభేరి మోగించగా బడ్గాంలో పీడీపీ గెలుపొందింది. రాజస్థాన్లోని ఆంటా స్థానాన్ని కాంగ్రెస్ సొంతం చేసుకుంది. ఒడిశాలోని నువాపడా నియోజకవర్గాన్ని బీజేపీ సొంతం చేసుకుంది. మిజోరంలోని డంపాలో ఎంఎన్ఎఫ్ గెలుపొందింది. పంజాబ్లోని తరణ్ తరణ్ను ఆప్ నిలబెట్టుకుంది. జార్ఖండ్లోని గట్సిలాలో జార్ఖండ్ ముక్తి మోర్చా ఆధిక్యంలో సాగుతోంది. ఒడిశాలోని నువాపడా ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి జే దోలాకియా భారీ మెజార్టీతో గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి ఘాసీరామ్ మాంజీపై 83,000కు పైగా ఓట్ల ఆధిక్యంలో విజయం సాధించారు. ఎమ్మెల్యే రాజేంద్ర దోలాకియా మరణంతో నువాపడాలో ఉప ఎన్నిక అనివార్యమైంది. రాజస్థాన్లోని ఆంటా ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి ప్రమోద్ జైన్ 15,600కి పైగా ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి మోర్పాల్ సుమన్పై గెలుపొందారు. గత ఎన్నికల్లో ప్రమోద్ జైన్ బీజేపీ అభ్యర్థి కన్వర్లాల్ చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే ఒక క్రిమినల్ కేసులో కన్వర్లాల్ దోషిగా తేలడంతో ఆయనపై అనర్హత వేటుపడి ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది. జమ్మూ కాశ్మీర్లోని నగ్రోటా స్థానాన్ని బీజేపీ నిలబెట్టుకుంది. మహిళా వ్యాపారవేత్త బీజేపీ అభ్యర్థి దేవ్యాని రాణా 24,647 ఓట్ల ఆధిక్యంతో జమ్మూ కాశ్మీర్ నేషనల్ పాంథర్స్ పార్టీ అభ్యర్థి హర్షదేవ్ సింగ్ పై గెలుపొందారు. ఎమ్మెల్యే దేవేందర్ సింగ్ రాణా మరణించడంతో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించారు. దేవేందర్ సింగ్ రాణా కుమార్తె దేవ్యాని రాణా గత ఏడాది తన తండ్రి మరణంతో రాజకీయాల్లో క్రియాశీలకంగా మారారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఆమెకు బంధువు కావడం గమనార్హం. మరోవైపు బడ్గాం నియోజకవర్గంలో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ పీడీపీ గెలుపొందింది. పీడీపీ అభ్యర్థి అగా సయ్యద్ ముంతాజిర్ మెహదీ 4,478 ఓట్ల మెజార్టీతో నేషనల్ కాన్ఫరెన్స్ కు చెందిన అగా సయ్యద్ మహమూద్ అల్ మోసావీపై గెలుపొందారు. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా బడ్గాం స్థానాన్ని ఖాళీ చేయడంతో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించారు. పంజాబ్లోని తరణ్ తరణ్ స్థానాన్ని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ నిలబెట్టుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి హర్మీత్ సింగ్ సంధు 12,000కు పైగా ఓట్ల మెజార్టీతో శిరోమణి అకాలీదళ్ అభ్యర్థి సుఖ్విందర్ కౌర్పై గెలుపొందారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ కశ్మీర్ సింగ్ సోహాల్ మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది. జార్ఖండ్లోని గట్సిలా స్థానంలో జార్ఖండ్ ముక్తి మోర్చా జేఎంఎం అభ్యర్థి సోమేష్ చంద్ర సోరెన్ 29,000కు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉండగా జార్ఖండ్ లోక్ తాంత్రిక్ క్రాంతికారి మోర్చా అభ్యర్థి రామ్ దాస్ ముర్ము వెనుకంజలో ఉన్నారు. ఎమ్మెల్యే రామ్ దాస్ సోరెన్ మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది. మిజోరంలోని డంపా స్థానాన్ని ప్రతిపక్షం ఎంఎన్ఎఫ్ నిలబెట్టుకుంది. ఎంఎన్ఎఫ్ అభ్యర్థి లాల్తాంగ్లియానా 562 ఓట్ల తేడాతో మిజోరాం పీపుల్స్ మూవ్మెంట్ పార్టీ అభ్యర్థి వన్లాల్ సైలోవాపై గెలుపొందారు. ఎమ్మెల్యే లాల్ ట్రింగ్లా సైలా మరణించడంతో ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది.